అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వివిధ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు రాజంపేట డిస్పీ చైతన్య తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట మండలం కూచివారిపల్లిలో గత 10 రోజుల క్రితం తాళం వేసిన 2 ఇండ్లలోకి దొంగలు ప్రవేశించి ఇంట్లో ఉండే బంగారు, నగదు దోచుకెళ్లారు. ఈ దొంగలను పోలీసులు అదుపులోకి విచారణ చెయ్యగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఇందులో రామాంజనేయులపై రాష్ట్ర వ్యాప్తంగా 29 దొంగతనాల కేసులు ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీళ్లు దొంగతనాలకు పాల్పడం జరిగిందని, పోలీసులు వారిని చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రూరల్ అర్బన్ సిఐలు మద్దయ్య ఆచారి, మంజునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ముద్దాయిలు ఇద్దరు పేర్లు కూడా ఎన్ రామాంజనేయులు అలియాస్ సాయిరాం, అలాగే ఇంకొక అతను యనమల ఆంజనేయులు. వీళ్ళిద్దరూ కూడా కదిరి మండలానికి సంబంధించిన ఒక అతను యనమల ఆంజనేయులు అనే అతను పట్నం విలేజ్ కదిరి మండలం సత్యసాయి డిస్టిక్, అలాగే ఎన్ రామాంజనేయులు అనే అతను ధర్మవరం టౌన్ సత్యసాయి డిస్టిక్ సంబంధించిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి మనకి కూచివారిపల్లిలో ఇంట్లో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన 10 గ్రాముల ప్రాపర్టీ, 2,000 క్యాష్ ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీరిని మరింత లోతుగా విచారించగా గతంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మీద 29 కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా 29 కేసులు రిజిస్టర్ అయ్యి దాంట్లో కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. మరికొన్ని కేసుల్లో ట్రయల్లో కూడా ఉన్నాడు ఇతను. వీళ్ళ దగ్గర నుంచి విచారించినప్పుడు రాజంపేట టౌన్ లో గత సంవత్సరం చేసినటువంటి చైన్ స్నాచింగ్ కేసు కూడా వీరు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అలాగే డిసెంబర్లో ముద్దనూరు పిఎస్ లో టోటల్ 171 గ్రామ్స్ వీళ్ళు దొంగతనం చేశారు. అక్కడ కేసు కట్టారు ముద్దనూరు పోలీసు వారు. ఆ బంగారం అంతా కూడా టోటల్ 171 గ్రామ్స్ కూడా కదిరికి సంబంధించినటువంటి ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం గోల్డ్ రెండింటిలో కూడా తాకట్టు పెట్టి తనఖా పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే పెనగలూరుకు సంబంధించిన 4 కేసులు, 2022 సంవత్సరంలో జరిగిన 2 కేసులు, పెనగలూరులో 2023 సంవత్సరంలో జరిగిన 2 కేసులు, మార్కాపురంలో మన రాజంపేటలో దొంగతనం 13వ తారీఖున జరిగితే మార్కాపురంలో ఇదే దొంగలు 11వ తారీఖున చేసి పైనుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చారు. ఆ కేసును కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ ఇద్దరు దొంగల దగ్గర నుంచి టోటల్ 229 అంటే 230 గ్రాములు బంగారము, 50,000 రూపాయలు క్యాష్ అనేది సీజ్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ కేసులో ఉత్తమ ప్రతిభ చూపించినటువంటి సిఐ మద్దయ్య గారిని, రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి గారిని, ఇద్దరు ఎస్ఐని మోహన్ కుమార్ గౌడ్, వెంకటేష్ని, వాళ్ళ యొక్క స్టాఫ్ అయినటువంటి ప్రసాద్ వర్మ, ఏఎస్ఐ ప్రసాద్ వర్మ గారిని, రామకృష్ణ, లక్ష్మీ గారిని, జనార్దన్, వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో రాజంపేట పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడన్నా ఇదంతా కూడా స్కూల్కి సెలవులు ఇచ్చి పెళ్లిళ్ళకి వెళ్లే టైం, పెళ్లిళ్ళు జరిగే సీజన్లో మీరు ఎవరన్నా కానీ ఇంటిని దూరంగా వెళ్తున్నప్పుడు కంపల్సరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్తే మేము అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇల్లుని, మీ వస్తువుల్ని అన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రంగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా కానీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి మీరు ఊరు వెళ్ళేటప్పుడు చెప్తే మేము అక్కడ ప్రత్యేకమైన బీట్లు ఏర్పాటు చేస్తామని మీ ద్వారా పోలీసు వారికి థ్యాంక్ యూ.